తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెవెన్యూ గ్రామ సభల అర్జీలను స్వీకరించి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులన్నింటినీ పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేస్తారు. అనంతరం సమస్యల పరిష్కారం చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఇక్కడ ప్రజా సమస్యలపై అధికారులందరూ కూడా ఒక చోటకి చేరి ఈ ప్రజలకు గ్రీవెన్స్ అన్నింటిని కూడా చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉంటే అన్ని సమస్యలు కూడా అప్పటికప్పుడు తత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా జేసీ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ ప్రజావేదిక ఎలా జరుగుతుంది? ప్రజావేదిక ప్రతి సోమవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మన గ్రీవెన్సెస్ ఉన్నంత వరకు ఉంటుందండి. దాదాపుగా ల్యాండ్ ఇష్యూస్, పెన్షన్స్, రేషన్ కార్డ్స్, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. వాటిని బట్టి మనం చూస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ గురించి ప్రతి వారం వస్తున్నారు కదా సార్, ప్రతి వారం వస్తున్నా సరే ఎందుకు ఇంతమంది ఎక్కువ ఉంటున్నారు? అది ఏంటి, ఎందువల్ల ఆ ప్రాబ్లం ఎక్కువ? ప్రతి వారం అంటే వాళ్ళ అనుకూలాన్ని బట్టి వారం వారం వస్తుంటారు. అది ఎక్కడికెక్కడ డివిజన్స్ వైజ్ గా గాను ఎంఆర్ఓ ఆఫీసుల వైజ్ గా కూడా జరుగుతున్నాయా? అవి ఎట్లా జరుగుతున్నాయి? మండల్ లెవెల్లో ఉన్నాయి, డివిజన్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కలెక్టర్ దగ్గర పోతే సాల్వ్ అవుతుంది, తొందర ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కనీసం కాని సమస్య కాని పరిష్కారం కాని వాటిని కూడా ఒకసారి జిల్లా స్థాయి అధికారులకు పోయి చెప్తే బాగుంటుంది. సోమవారం రోజు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటారు కాబట్టి మిగతా రోజుల్లో అయితే ఆ డిపార్ట్మెంట్, ఇప్పుడు సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్స్ ల్యాండ్ ఇష్యూ ఉందనుకోండి, సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ పోమంటాము. అక్కడ సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ వారు ఉండరు, ఎక్కడో క్యాంప్ అయి ఉంటారు. ఇంకా తర్వాత ఆయుధం ఉంటుంది. అదే మండే రోజు అయితే అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులందరూ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి మేము కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి చెప్తాము. వాళ్ళు కూడా పరిష్కారం అయ్యే వాటిని తొందరగా పరిష్కారం చేస్తారు. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ హాజరైన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. రాదు అనే క్వశ్చన్ కాదు, అన్ని డిపార్ట్మెంట్ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు అందరూ ఉంటారు. ఇన్ కేసు అటువంటి వాళ్లకు హెచ్ఓడిస్ అంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన హెచ్ఓడిస్ ఏమైనా మీటింగ్ కానీ అటువంటి పెడితే నెక్స్ట్ క్యాడర్ వాళ్ళు ఉంటారు. అది జేసీ గారు చెప్తున్నట్లుగా ప్రతి వారం కూడా ప్రజా సమస్యల వేదిక అనేది అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోటకి చేరి ఆ పేద ప్రజలకు, అలాగే మొత్తం రైతుల సమస్యలు కావచ్చు, భూముల సమస్య కావచ్చు, వీటన్నిటికీ కూడా సత్వర పరిష్కారం మార్గంగా దిశగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాం. అయితే మనం ఇప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నాం, అలాగే ఇప్పుడు బయట ఉన్న పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకున్నాం. ఎందుకు గ్రీవెన్స్లో ఎంత లేట్ అవుతుంది, ఎక్కడెక్కడ ప్రతి వారం కూడా ఈ విషయాన్ని చెబుతున్నా సరే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అనే అంశాన్ని ప్రజల వద్ద కూడా తెలుసుకుందాం. రండి, వచ్చారు ఎందుకని? కోసం అని వచ్చాం సార్. అది ఇళ్ల స్థలం పట్టాలు అయితే ఇచ్చేసామని చెప్పి ఇచ్చారు బుక్కులు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ స్థలాలు చూపించలేదు, ఏం చూపించలేదు, అసలు వచ్చిందా రాలేదనేది కూడా క్లారిటీ తెలియట్లేదు సార్. గత 20 సంవత్సరాల నుంచి, నాకు పెళ్ళి 21 సంవత్సరం అవుతుంది, 20 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నాను సార్. అలాగ పెడుతూనే ఉన్నాను, రాలేదు. ఈసారైనా పోనీ ఆ పట్టా కాగితం అనేది ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే పోనీ వచ్చింది రాలేదు అనేసి సమాధానం కూడా మాకు ఎవరు చెప్పలేదు సార్. అలాగనేసి కలెక్టర్ గారికి అర్జీ పెడదామని వచ్చాము. వీళ్ళు ఆన్లైన్ చేశారు సార్, ఫోన్ చేస్తానని చెప్పారు. అంటే ఇక్కడ కలెక్టర్ గారు ఆఫీస్లో ఉన్నారు కదా ఉద్యోగులు, వాళ్ళ దగ్గరుండి ఇవన్నీ సంతకాలు అయ్యి పెట్టించి ఆన్లైన్ చేశారు సార్. ఫోన్ చేస్తానని చెప్పారు. అంటే ఇప్పుడైనా వస్తుందని ఇది ఉందా? ఇంతకు ముందు ఎన్నో అప్లికేషన్లు ఇచ్చుంటావు కదా, అవి ఎందుకు రాలేదు? సంవత్సరాల నుంచి ఇస్తున్నాం సార్. అది ఎందుకు రాలేదని ఇదివరకు అడిగినా సరే ఎవరు మాకు సమాధానం చెప్పలేదు. ఇది పింఛని పోయిందండి, వచ్చిన పింఛని తీసేశాడు. కొడుకు కారు ఉన్నదని, కొడుకు కారు లేదు, ఏమి లేదు.
అది మళ్ళా కాగితం తెచ్చిన తర్వాత కూడా సచివాలయంలో పెడితే ఇప్పుడప్పుడు ఏమీ రాదు. ఇప్పుడప్పుడు ఏమి రాదమ్మా. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు ఎప్పుడో రాస్తారు. ఇంక అంతేగాని సచివాలయంలోనే ఏం చెప్పట్లేదు. కొడుకు కోరంతో తల్లికి పింఛన్ అంటే మీరు మీ బాబు ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉన్నారా? అవునండి. మరి ఒకే రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఎందుకు మార్చుకోలేదు? మరి అప్పటికి అబ్బాయి పెళ్లి కాలేదు. పెళ్లి కానప్పుడు ఎలా తీసేస్తారు చెప్పండి? పెళ్లి కాకపోతే ఇప్పుడు ఏమన్నారు అధికారులు? ఏమన్నారంటే మరి ఏదో రాశారో నాకేం తెలియదు, నేను చదువుకోలేదు. మీరే చెప్పండి మరి ఏం రాశారు. ఆన్లైన్ లో పెట్టారు. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? మీ ఫోన్ నెంబర్ అది ఎవరు ఇచ్చారు? ఫోన్ చేస్తానన్నారు. ఈ ఫోన్ నెంబర్ మీదేనా? మాదే. అంటే నాకు ఫోన్ లేదు, మా పిల్ల దాంట్లో ఉంటుంది ఆ నెంబరు. సరే అమ్మా, ఇది పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సమస్యలు చెబుతున్నారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము అప్లికేషన్లు ఇస్తున్నా సరే ఎక్కడ కూడా ఇంటి స్థలం రాలేదు. అలాగే కొడుకుకి కారు లేకపోయినా కారు ఉందని చెప్పి పెన్షన్ ఆపేశారని చెప్పేసి చెప్తున్నారు. వీటన్నిటిని సమస్యలు చూసుకుంటే భూ వివాదాలు ఇవన్నీ కూడా ఎన్నో ప్రజావేదికలు, ప్రజా సమస్యలపై ఎన్నో అధికారులు ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నప్పటికీ కూడా ఇంకా తీరనటువంటి సమస్యలు ప్రజలకి చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్ రాజ్, న్యూస్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్.